ఇగో ఈడో డ్రామా కట్టిండే మళ్ళా. నాకు వ్యక్తిగత సెక్యూరిటీ వద్దు, అది ప్రజలతో ఉన్న రిలేషన్స్ దెబ్బతీస్తుంది. నువ్వు ప్రజలతో ఉన్నావా? రైతుల దగ్గరికి వచ్చారా కోదండరామరెడ్డి? ఇక రైతుల దగ్గరికి పోతే నీకు ఎంత సంబంధాలున్నాయి ప్రజలతోటి, రైతులతోటి ఎంత సంబంధాలున్నాయి తెలుస్తాయి. సత్సంబంధాలు తెగిపోతాయి. నీకు ఎవరితోటి సత్సంబంధం లేదు ఇప్పుడు అసలు. నువ్వు మావోనివని ప్రజలు ఎక్కడ అనుకుంటాను? నువ్వు అమ్ముడు పోయినోనివి, నువ్వు బానిసవు, నువ్వు పార్టీ పెట్టుకొని కాంగ్రెస్కు భజన కొడుతున్నావు. నీకు ప్రజలకు ఎక్కడ సంబంధాలున్నాయి? ఎప్పుడో సంబంధాలు దిగిపోయినాయి. నువ్వు కాంగ్రెస్కు వంత పాడినప్పుడే, కాంగ్రెస్ చేతులకు పోయి సిక్కినప్పుడే నీకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు తెగిపోయినాయి. ఎమ్మెల్సీ కోదండరాం రాయకుర్రి, కోదండరామరెడ్డి అని రాయి. మొన్న ఆయనే కదా ప్రమాణం చేసింది ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారోత్సవంలో. ఏం చెప్పిండు? కోదండరామరెడ్డి అనే నేను అన్నాడు. మళ్ళీ కోదండరాం ఎట్లయితాడు? ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత సెక్యూరిటీ తీసుకునేందుకు నిరాకరించారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు పర్సనల్ సెక్యూరిటీ అవసరం లేదని చెప్పారు. అది తనకు ప్రజలకు మధ్య ఉండే రిలేషన్స్ దెబ్బతీస్తుందన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడు లక్షలాది మందిని కలుస్తూ వారిలో ఒక్కరిగా వారి మధ్యన తిరిగిన తనకు వారే సెక్యూరిటీ కల్పించారని, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా తాను ప్రజల మనిషి నేనని వ్యాఖ్యానించారు. ఈ సోది ఆపిగా. ప్రభుత్వం నీది, ప్రభుత్వంలో సభ్యుడి నువ్వు. ఇప్పుడు నిన్నేవడమంటారా? రాజ్యమే నీది, రాష్ట్రమే నీది, అధికారమే నీ చేతులు ఉన్నది. నిన్నాట కాపాడుకున్నారట. అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తు ఊగింది. ఉద్యమానికి నిన్నట తీసుకొచ్చి బొమ్మగా పెట్టిండ్లు, జేఏసీ చైర్మన్గా. ఎవరు ప్రతిపాదిస్తే పెట్టిండ్లు? నువ్వే లీడరు అనుకున్నావు. నువ్వు లీడరు కాదు, నువ్వు జస్ట్ తోలు బొమ్మవని అప్పుడే తెలుసు. కాకపోతే ఉద్యమం ముందుకు సాగాలి. ఈ కాంగ్రెస్ రాక్షసులు వాళ్ళకు సంబంధించిన పెట్టకపోతే ఆ ఉద్యమాన్ని నీరు గారుస్తారని ఆ రోజు అన్నిటికీ లోబడి నిన్ను చైర్మన్గా ప్రకటించారు. నువ్వు ఉద్యమం మహావీరుడివా? నువ్వు నీ స్పీచ్లకు చూసి ఉరికొచ్చింది ఎవడు? 4 ముక్కలు మాట్లాడు కొంచెం చూద్దాం. నువ్వు వక్తవు కాదు, లీడరు కాదు, నువ్వు తోలు బొమ్మవే. కాబట్టి ఈ వ్యక్తిగత సెక్యూరిటీ అద్దంటే ఆ సెక్యూరిటీకి ఇచ్చే డబ్బులు కూడా తీసుకుంటాడేమో. మరి సెక్యూరిటీ వాడుకుంటలేము కదా, ఆ డబ్బులు కూడా నా అకౌంట్లో ఎగిరని అంటాడేమో మరి. సత్సంబంధాలు లేకపోతారు. నీకు సంబంధాలు ఉన్నాయి ప్రజలతో.